అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం పొట్టుదరపాలెం గ్రామ శివారులో గల గుర్రపు గడ్డపై వంతెన నిర్మాణం చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, ప్రజలు, రైతులతో కలిసి పర్యటించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు రైతుల కష్టాలు తొలగించాలంటే వంతెన నిర్మాణం అత్యవసరం. మాది పొట్టుదరపాలెం అండి. ఈ బుచ్చిపేట మండలం పొట్టుదరపాలెం అండి. ఈ పొలాలకి మాకు నల్లమరామ తల్లి పండగ, ఇది నల్లమరామ తల్లి గుడి నెమ్మిగోవ అంతా ఈ రూట్ వెళ్తుందండి. బాగా ఇబ్బంది పడిపోతున్నాం. నేను ఇంకా నుంచి కూడా ఇబ్బంది పడిపోయి 2-3 సరిపోయారు ఈ గడ్డకాడ. అది మన ఈఎస్ఎన్ రాజు గారు ముందు తీసుకెళ్లి దాన్ని మనం దీన్ని వేయాలని కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయం చేద్దామన్నా ఒకవేళ వాన పడిపోతే మళ్ళీ నైట్ ఇక్కడే ఉండిపోవాలా, చాలాసార్లు ఉండిపోవడం జరిగింది. ఇప్పుడైతే మరి మా పిఎస్ఎన్ రాజు గారు వచ్చారు కాబట్టి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకెళ్లి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అది కంపల్సరీగా మీరు చేయాలి. కంపల్సరీగా దీని గురించి మేము పోరాడుతున్నాం. దీని గురించి కూడా మేము రాజకీయం చేస్తున్నాం. ఈ గడ్ల గురించి, ఈ రోడ్ల గురించి, ఈ పరిస్థితులు పెట్టి దాన్ని అర్థం చేసుకొని మన నాయకులు దీన్ని ముందు తీసుకెళ్లి చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన చోడవరం ఇన్ఛార్జ్ గారు పివిఎస్ఎన్ రాజు గారికి, అలాగే ఇతర నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనకు సమస్య ఏంటంటే మన అడ్డుగడ్డ బ్రిడ్జి ఉంది కదా, అది చాలా సమస్య. చాలా మంది 4 ప్రాణాలు కూడా కోల్పోయాయి అక్కడ దాటడం వల్ల. ఎక్కువ పెద్ద గడ్డ వస్తుంది సార్, అక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుంది. అలాగే స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళడానికి కూడా భక్తులకి స్వయంభూ శివలింగం, దానికి చాలా ఇబ్బంది ఉంది సార్. అదొకటి అక్కడ బ్రిడ్జి చేయడానికి మీరు దారి చూపిస్తారని కోరుతున్నాం సార్. మీ వల్ల రైతులు ఇక్కడ రైతులు బల్ల మీద తరలించుకోవడానికి, పండించిన పంట పట్టుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే రైతులు కూలీలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ఇక్కడ చాలా పంటలు పట్టుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దారి కల్పించి రోడ్డు మార్గం ఈ సరౌండ్ 400 ఎకరాలు దగ్గర సుమారు ఈ పొలాలన్నీ కలిపి 400 ఎకరాలు సుమారు ఉంటాయి. కాబట్టి పంట పట్టుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు బ్రిడ్జి, రోడ్డు అవకాశం కల్పిస్తారని ఈ పిఎస్ఎన్ రాజు గారిని కోరుతున్నాం సార్. రోడ్డు బ్రిడ్జి కావాలని ఈ రైతులందరికీ కూడా ఈ అవకాశం చాలా చూపిస్తారని కోరుతున్నాం సార్.
మగోళ్ళు ఏముంది సూటు బూటు వేసుకుంటారు పోతాను ఎన్ని ఇబ్బందులు ఆడవాళ్ళు పడతాను ఒక ఉడిపుడు ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చేది అలాగే నువ్వు నలుగురికి చెప్పి పొలంలోకి వెళ్ళి అని చెప్పేసి మొగుడు పోతా అంటావు ఈ ఆడ మనిషి వచ్చి పొలంలో ఉంటుంది ఇక్కడ ఇబ్బంది పడిపోతాను అలాగే పిల్లలతో మాకు తెలియదు అది మా పొలానికి పొద్దు వచ్చింది. గ్రామంలో ఒక అత్యంత ప్రధానమైన సమస్య సుమారు 500 ఎకరాలు ఒక పెద్ద గడ్డను దాటి రావాలి. 365 రోజులు వ్యవసాయ కార్మికులు కానీ వ్యవసాయదారులు కానీ వచ్చే కూలీలు కానీ అందరూ కూడా ఇటే రావాలి. వచ్చిన తర్వాత ఈ పంట పండిన తర్వాత కూడా మళ్ళీ ఆ కాలం దాటుకుని వెళ్ళాలి. అది చాలా ఉధృతంగా ప్రవహించే ఒక గడ్డలో ఉంటుంది. పలుమార్లు ఆ గడ్డ ఉధృతికి ముఖ్యంగా మా మహిళలు, మా పెద్దలు, నాన్నలు, అమ్మలు అందరూ కూడా, మా చెల్లెలు అందరూ కూడా వర్షం పడుతున్నప్పుడు ఇదే ప్రాంతం ఉండిపోవాల్సిన సందర్భాలు పలు సందర్భాలు ఉన్నాయి. ఒక 3 చనిపోయిన సందర్భం కూడా ఉంది. ఈ గడ్డపైన ఆనకట్ట నిర్మించాలన్నది, ఈ గడ్డపైన వంతెన నిర్మించాలన్నది, పండిన పంటను ట్రాన్స్పోర్ట్ చేయడంతో పాటు వ్యవసాయ పనులు చేయడానికి వచ్చేటప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ కానీ రెగ్యులర్ గా వచ్చే క్రమానికి కానీ ఖచ్చితంగా అవసరం ఉంది. ఈ రోజు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తరఫున వాళ్ళ కష్టాలని విన్నాం, వాళ్ళు చెప్పిన మాటలను విన్నాం. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి, స్థానిక శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారు, ఎంపీ గారు, సీఎం రమేష్ అందరి దృష్టిలో పెట్టి ఈ వంతెనని ఎట్టి పరిస్థితులు నిర్మించడానికి చిత్తశుద్ధి ప్రయత్నిస్తాం. అయితే ఈ సందర్భంలో అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత అభివృద్ధి చెందిన తర్వాత, వ్యవసాయం ఇంత కష్టమైపోయిన తర్వాత, వ్యవసాయం చేయడానికే వెనకంజ చేసే క్రమంలో, గిట్టుబాటు లేని క్రమంలో మరింత మారుమూలకు వచ్చి ఊరు దాటి సుమారు 3 కిలోమీటర్లు నడిచి మా పొలాల్లోకి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, పొలాలన్నీ చూస్తున్నారు మీరు అన్ని కూడా. కానీ సారవంతమైన పొలాలు, ఇరిగేషన్ ఉంది, కానీ దురదృష్టం వచ్చే యాక్సెస్ లేదు. ఇది ఎప్పుడో నిర్మించాల్సింది. ఇంతకాలం ఉండడం అనేదే దురదృష్టం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన చిత్తశుద్ధితో ప్రయత్నించి, ఇది ఒక గ్రామస్తుల కోరికగానే కాకుండా వ్యవసాయదారుణ్ణి, రైతుణ్ణి మనం రక్షించుకోవాలి. వారికి కావాల్సిన కనీసమైన వసతిని కల్పిస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకునే క్రమానికి మనం ఖచ్చితంగా వాళ్ళకి సహాయంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు రాజకీయ పక్షానే కాకుండా ప్రజల మనసును తెలుసుకున్న మీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా పుట్టుదలపాలను సంబంధించిన రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఈ వంతెన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఈ వంతెన నిర్మాణానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. ఈ వంతెన నిర్మాణం చేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి అధికారులకి 100% ఉంది. ఒక 2-3 రోజుల్లోనే ఈ వంతెన ప్రాధాన్యతని, ఈ వంతెన వెంటనే ఎందుకు కట్టాలో తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ గారిని, సంబంధిత అధికారులను కూడా స్థానిక మా మహిళలతో, మా నాయకులందరితో కలిసి నేను పర్సనల్గా తీసుకువెళ్ళి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.